హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో పనిచేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు చెప్పబోయే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చిట్ట చివరి అవకాశము. ఇది మీ అందరికి ఒక పెద్ద అలర్ట్. ఎవరైతే జెడ్ బజార్లో ఉన్నారో, పని చేసుకుంటున్నారో, ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో, అంటే ఈ సమస్యతో బాధపడుతున్నారో, వారందరికీ కూడా చిట్ట చివరి అవకాశం అండి. మరికొన్ని గంటల్లో ఈ అవకాశం కూడా క్లోజ్ అవ్వబోతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తెలుసుకొని మీ కింద వాళ్ళకి తెలియజేసి, ఎవరికైతే ఈ సమస్య ఉందో, ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే విధానం ప్రకారము మీరు చేసుకొని ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. అండ్ మీ కింద ఉన్న టీం సభ్యులందరికీ కూడా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇది ఎక్కువ మందికి చేరుతుంది. ఓకేనా? ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే, మీ అందరికీ తెలుసు, జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి మొత్తం 3 ప్రోడక్ట్స్ వస్తాయి. ఓకేనా? ఒకటి జెడ్పే, ఇంకోటి జెడ్ బజార్. ఓకేనా? ఇంతకుముందు ఓన్లీ జెడ్పేనే ఉండేది అన్నిటికీ. మనము టీమ్ బిల్డింగ్ చేసుకోవడానికైనా, పని చేసుకోవడానికైనా, ఆర్డర్స్ పెట్టుకోవడానికైనా, షాపింగ్ చేసుకోవడానికైనా, రీఛార్జ్లు చేసుకోవడానికి అన్నిటికీ జెడ్పేనే ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము దాన్ని స్ప్లిట్ చేశారు. ఓకేనా? ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు సంస్థ వాళ్ళు. వాళ్ళ పీడిఎఫ్లో కూడా దీన్ని మెన్షన్ చేశారు. సో దాన్ని ఇప్పుడు 2 యాప్స్గా డివైడ్ చేశారు. ఓకేనా? మూడోది అతి త్వరలో రాబోతుంది. ఒకటి జెడ్పే అండ్ ఇంకోటి జెడ్ బజార్. ఓకేనా? మీకు తెలుసు, దానికి సపరేట్గా ఫండ్ వ్యాలెట్లు ఉన్నాయి. మనకి రీఛార్జ్ పర్పస్ అయితే మనం జెడ్పేలో ఫండ్ లోడ్ చేసుకోవాలి. లేదు జాయినింగ్ ఎవరన్నా యాక్టివేట్ చేయాలి, ఎవరన్నా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు యాక్టివేట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు జెడ్ బజార్లో ఫండ్ లోడ్ చేసుకొని యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చాలామంది దగ్గర ఏంటంటే జెడ్ బజార్లో ఇంకోండి, జెడ్ బజార్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది జెడ్ బజారు. ఓకేనా? ఇక్కడ జెడ్ బజారు పైన ఫండ్ వ్యాలెట్ ఉంది కదా, ఫండ్ వ్యాలెట్లో చాలామంది దగ్గర ఫండ్ ఉండిపోయింది. ఇక్కడ చూడండి, నా ఫండ్ వ్యాలెట్లో కేవలము 78 పైసలే ఉంది. ఇంతకుముందు మనము జెడ్ మనీ వస్తుందన్న కంపెనీ చెప్పినప్పుడు మనం అందరం కూడా 1800 రూపాయలు ప్లస్ పాత జెడ్పేలో ఉన్న అమౌంట్ అన్నీ కూడా ఈ ఫండ్ వ్యాలెట్లో కనపడేది. మనందరం 1800 రూపాయలు లోడ్ చేసాము. అండ్ అలాగే పాత జెడ్పేలో ఉన్న అక్కడున్న ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ కూడా ఇక్కడ జెడ్ బజార్లో కనపడేది. సో సంస్థ వాళ్ళు ఏం చేశారు, మొన్న 11వ తారీఖు వరకు, ఇది పోయిన నెల 11వ తారీఖు వరకు మనకి, ఈ నెల నాకు సరిగ్గా గుర్తులేదు, ఈ ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని జెడ్పేలో ఉన్న సర్వీస్ వ్యాలెట్లోకి పంపించుకోవడానికి అవకాశం కల్పించారు. సర్వీస్ వ్యాలెట్లో పంపించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇది జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని జెడ్పేలో ఉన్న సర్వీస్ వ్యాలెట్లోకి పంపించుకోవడానికి అవసరం కల్పించారు. సో అప్పట్లో చాలామంది దాన్ని సద్వినియోగం చేసుకునేసారు. నేను కూడా, మీరు కావాలంటే చూడండి ఫండ్ వ్యాలెట్ హిస్టరీ. ఇంకోండి, నేను కూడా అప్పుడు ఈ నెలలోనే ఇది జరిగింది. ఈ నెల 11వ తారీఖు వరకు ఇచ్చారు. అప్పుడు నేను నా దగ్గర ఉన్న ఫండ్ మొత్తాన్ని సర్వీస్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసా. జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని జెడ్పేలో ఉన్న సర్వీస్ వ్యాలెట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసా.
సో, కానీ ఇప్పటికి కూడా చాలామంది ఈ జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్‌లో మా ఫండ్ ఉండిపోయింది. దాన్ని మేము తిరిగి ఎలా పొందాలి? మేము సర్వీస్ వ్యాలెట్‌లోకి ఎలా పంపించుకోవాలి? అనే విషయం మీద ఇప్పటికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో, దీనికి గాను సంస్థ వాళ్ళు ఇచ్చిన టైం అయితే అయిపోయిందండి. సో, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ చాలామంది దగ్గర నుంచి రిక్వెస్ట్ రావటం వల్ల ఒక గోల్డ్ ర్యాంక్‌లో ఉన్న ఒక సారు పీబీ నాయుడు సారు, ఆయన పర్సనల్‌గా ఇనిషియేషన్ తీసుకొని చాలామంది దగ్గర నుంచి రిక్వెస్ట్ రావటం వల్ల ఆయన పర్సనల్‌గా కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇనిషియేషన్ తీసుకొని ఇప్పుడు ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో, ఫస్టు ఎవరైతే జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్‌లో ఫండ్ ఉండిపోయిందని చెప్పి ఇబ్బంది పడుతున్నారో మీరందరూ కూడా మీ జెడ్ బజార్‌లో ఫండ్ వ్యాలెట్‌లో ఉన్న అమౌంట్‌ని నాయుడు సార్‌కి గనక మీరు పంపించేస్తే ఆయన కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎవరెవరి దగ్గర నుంచి ఫండ్ అయితే వచ్చిందో ఆ ఫండుని వారి జెడ్‌పే సర్వీస్ వ్యాలెట్‌లకి పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఇది నాయుడు సారు సంస్థ వాళ్ళతో మాట్లాడి పర్సనల్‌గా ఇనిషియేషన్ తీసుకొని ఈ సహాయం అయితే చేస్తున్నారు. ఓకేనా? సో, కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ ప్రకారం మీరందరూ చేసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా ఏదైతే జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్‌లో మీరు అక్కడ ఆగిపోయింది అమౌంటు అని మీరు బాధపడుతున్నారో, ఖచ్చితంగా ఆ అమౌంటు మీకు జెడ్‌పేలో ఉన్న సర్వీస్ వ్యాలెట్‌లోకి అయితే రావటం జరుగుతుంది. ఓకేనా? సో, మీరందరూ కూడా ఆ పని చేయండి. ఓకేనా? నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇంగోండి జెడ్ బజార్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయ్యిద్ది కదా! ఓపెన్ అయిన తర్వాత కింద బిజినెస్ అని ఉంది కదా! బిజినెస్ అని ఉంది కదా! దీని దగ్గరికి వెళ్ళండి. వెళ్తే ఇంగోండి చూడండి, ఇక్కడ టాప్‌లో మీకు విత్‌డ్రాలు మీరు పేజీని పైకి జరిపితే కింద మీకు విత్‌డ్రాలు అండ్ ట్రాన్స్‌ఫర్ మనీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని దగ్గరికి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ చూడండి, మీకు కమిషన్ వ్యాలెట్, ఫండ్ వ్యాలెట్ అని 2 కనిపిస్తాయి. ఓకేనా? మీరు ఫండ్ వ్యాలెట్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్‌లో ఎంతైతే ఉందో అమౌంటు అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫండుని మీరు నాయుడు సార్‌కి పంపించాలి. నాయుడు సార్ ఐడీకి పంపించాలి. పంపిస్తే ఆయన సంస్థ వాళ్ళతో మాట్లాడి ఎవరెవరి దగ్గర నుంచి అయితే ఆయనకి ఫండ్ వచ్చిందో, ఏది జెడ్‌పే సర్వీస్ వ్యాలెట్ కోసం మీ జెడ్ బజార్‌లో ఉన్న ఫండ్ వ్యాలెట్‌లో ఉన్న అమౌంట్‌ని జెడ్‌పేలో ఉన్న సర్వీస్ వ్యాలెట్‌లోకి పంపించుకోవడానికి చిట్ట చివరి అవకాశం ఇది. ఇంకా తర్వాత అవకాశం లేదు. సంస్థ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయరు. ఓకేనా? కాబట్టి ఎవరికైతే కావాలో మీ జెడ్ బజార్‌లో ఉన్న ఫండ్ వ్యాలెట్‌లో ఉన్న అమౌంటు జెడ్‌పేలో సర్వీస్ వ్యాలెట్‌లోకి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయండి. సో, ఇక్కడ మీకు ఫండ్ కనిపిస్తుంది కదా! కింద మీకు 2 బాక్సులు ఉంటాయి. 2 తెల్ల బాక్సులు. ఫస్ట్ బాక్సు ఐడీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నాయుడు సార్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? అది కూడా నేను చూపిస్తాను చూడండి. జెడ్‌పీ 385378 అని మీరు ఎంటర్ చేసి కొట్టంగానే ఇక్కడ చూడండి, బంగారి నాయుడు, ఓకేనా, పీబీ నాయుడు సార్ ఆయన పేరు వస్తుంది. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. 0.78 అమౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఓకే, నా దగ్గర అమౌంట్ లేదు అయినా కానీ నేను ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి రావట్లేదు, ప్రొసీడ్ టు పే ఎనేబుల్ కావట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఫండ్ లేదు. ఓకేనా? మీ దగ్గర ఫండ్ ఉంటుంది కదా, మీరు అమౌంట్ ఎంటర్ చేయగానే ఈ ప్రొసీడ్ టు పే బటన్ ఎనేబుల్ అయ్యిద్ది. దాన్ని క్లిక్ చేసి
మీ ట్రాన్సాక్షన్ అది ఉంది కదా 4 అంకెలది, అది కొట్టేసేయండి. మీ దగ్గర ఉన్న ఫండ్ వ్యాలెట్‌లో ఉన్న అమౌంట్ అనేది నాయుడు సార్‌కి వెళ్తుంది. ఆయన సంస్థ వాళ్ళతో మాట్లాడి ఎవరెవరి దగ్గర నుంచి ఎంతైతే వస్తుందో డేటా ఉంటుంది కదా, మీ ఐడీ నెంబర్ ఉంటుంది, మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకేనా? ఎవరెవరి దగ్గర నుంచి అయితే ఎంతైతే అమౌంట్ అయితే వస్తుందో వాళ్ళందరికీ కూడా వారి జెడ్‌పేలో ఉన్న సర్వీస్ వ్యాలెట్‌లోకి ట్రాన్స్ఫర్ చేయించడం జరుగుతుంది. ఇది ఆయన సొంతగా పర్సనల్‌గా చేస్తున్నారు. ఇది మీ చిట్ట చివరి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? సో, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మీ ఫండ్ అయితే మీ సర్వీస్ వ్యాలెట్‌లోకి వస్తుంది. ఓకేనా? నిజానికి జెడ్ బజార్‌లో ఉన్న ఫండ్‌ను కూడా మీరు వాడుకోవచ్చు. జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్‌లో అమౌంట్ కూడా మీరు వాడుకోవచ్చు. ఎట్లా? మీరు పని చేసుకునే వ్యక్తి అయితే మీ ఐడీ యాక్టివేషన్స్‌కి వాడుకోవచ్చు. ఇబ్బందేం లేదు. బట్ ఎవరికైతే ప్రస్తుతానికి లేదు సార్ మాకు ఇక్కడ స్టక్ అయిపోయింది, మాకు అక్కడ సర్వీస్ వ్యాలెట్‌లోకి దీన్ని పంపించుకోగలిగితే మేము అక్కడ రీఛార్జ్‌లు చేసుకుంటాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా? చిట్ట చివరి అవకాశం ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓకేనా? ఇట్లా ఆగిపోయింది, ఏం చేయాలి అనేది. ఓకేనా? సో, మీ అందరికీ చిట్ట చివరి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అది సారు సొంతగా ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నారు. మీ ఫండ్ అయితే మీకు వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.